కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
దేశవ్యాప్తంగా నేడు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లదఖ్లోని కార్గిల్లో రజత్ జయంతి పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1999 యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించి వారి కుటుంబాలను కలవనున్నారు. ఇక కార్గిల్ విజయ్ దివస్ రజోత్సవం సందర్భంగా జూలై 24 నుంచి 26 వరకు ద్రాస్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లను జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం అది. మే 5, 1999న పాకిస్తాన్ చొరబాటు తరువాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు ఈ యుద్ధం జరగగా జూలై 26, 1999న భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా నేడు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లదఖ్లోని కార్గిల్లో రజత్ జయంతి పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 1999 యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలను కలిశారు. కార్గిల్ విజయ్ దివస్ రజోత్సవం సందర్భంగా జూలై 24 నుంచి 26 వరకు ద్రాస్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లను జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం అది. మే 5, 1999లో పాకిస్తాన్ చొరబాటు తర్వాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు ఈ యుద్ధం జరగగా జూలై 26, 1999న భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. जी नजर रंग सजाया है।
దేశవ్యాప్తంగా నేడు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లదాఖ్లోని కార్గిల్లో రజత్ జయంతి వర్ష పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 1999 యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలను కలిసి కార్గిల్ విజయ్ దివస్ రజోత్సవం సందర్భంగా జూలై 24 నుంచి 26 వరకు ద్రాస్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకొని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టిన ప్రదేశమది. మే 5, 1999న పాకిస్తాన్ చొరబాటు తర్వాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. जी దాదాపు 84 రోజుల పాటు ఈ యుద్ధం జరగ్గా జూలై 26, 1999న భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నాం. जी जी కార్గిల్ ప్రతి భారతీయుల్లోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టిన ప్రదేశమది. కార్గిల్ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్పై ఓ మినీ యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. जी
సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించారు పాక్ సైనికులు, ఉగ్రవాదులు. కార్గిల్ చొరబాటును తొలిసారిగా 1999 మేలో గుర్తించారు. ఆ వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. అత్యంత సంక్లిష్టమైన పర్వత పంక్తుల మధ్య 2.5 నెలల పాటు పాక్తో యుద్ధాన్ని కొనసాగించింది భారత్. దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమి కొట్టింది. ఆపరేషన్ విజయ్లో భాగంగా టైగర్ హిల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది. 1999 జూలై 26వ తేదీన కార్గిల్ పాక్ చెర నుంచి విముక్తి కల్పించింది. जी కార్గిల్ విజయ్ దివస్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కార్గిల్ విజయ్ దివస్ లో అయితే ఈ కార్యక్రమాల్లో మోదీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ లడాక్ లోని కార్గిల్ లో రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇటు ఆర్మీ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1999 యుద్ధంలో అమరులైన వీరులకు ప్రధాని నివాళులర్పించారు. వారి కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి సానుభూతి వ్యక్తపరిచారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా జూలై 24 నుంచి 26 వరకు ద్రాస్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కార్గిల్ లో ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు, అంటే కార్గిల్ అనేది కూడా దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుల్లో కూడా ఇది ఒక చెరగని ముద్ర వేస్తుంది. కార్గిల్ ను సందర్శించాలని అందరూ అనుకుంటారు. అంటే అక్కడ ఎక్కువ ఇండియన్ ఆర్మీ అంతా కూడా కార్గిల్ సరిహద్దులో ప్రహార కాస్తూ ఉంటారు. అనేక మంది ఈ కార్గిల్ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. అటువంటి జవాన్లకు వీరమరణం పొందిన అమరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పిస్తున్నారు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడే పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లను, జవాన్లను తరిమి కొట్టిన ప్రదేశం అది. అంటే కార్గిల్ లో ఇతర దేశాలకు సంబంధించిన, పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరైతే మిలిటెంట్లు వారి సైన్యం ఏదైతుందో వారిని మన దేశంలోకి, మన ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఉండే విధంగా కూడా పహారా కాసి మన దేశ ఆర్మీకి సంబంధించిన జవాన్లందరూ కూడా, సైన్యం అంతా కూడా వారిని తిప్పికొట్టారు. అంటే అక్కడ జరిగిన యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైన్యం చనిపోగా అటు శత్రు దేశాలకు సంబంధించిన వారిని కూడా మట్టి కల్పించిన పరిస్థితి అక్కడ జరిగిన యుద్ధ వాతావరణంలో ఉండేది. ఇక మే 5, 1999 పాకిస్తాన్ చొరబాటు తర్వాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణిలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఎందుకంటే దాదాపు 84 రోజుల పాటు యుద్ధం జరిగిందని తెలుస్తోంది. జూలై 26, 1999 భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలోనే 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ దివస్ గా, విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. అంటే అనేక మంది ప్రాణాలు అర్పించారు దేశం కోసం.
భద్రత కోసం వారి సర్వస్వాన్ని అర్పించి అక్కడ కుటుంబాలకు దూరంగా ఉండటం, ప్రాణాలు కోల్పోవడం ద్వారా వారి కుటుంబాలు అనాథాలుగా మరి అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకే చాలా మంది యువకులు ఇప్పుడు ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఆర్మీలో కఠినమైన శిక్షణ తీసుకుని అక్కడ హిమాలయాల్లో కానీ ఇటు పాకిస్తాన్ కి సంబంధించి కానీ అంటే ప్రతి బోర్డర్లు ఇండియా బోర్డర్ లో పహారా కాస్తారు. శత్రు దేశాలకు సంబంధించిన సైన్యం మన దేశంలోకి ప్రవేశించకుండా వారిని అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేకం ఉన్నాయి. దానిలోనే 490 మంది ఆర్మీ అధికారులు సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలోనే దాన్ని విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. అంటే ప్రధానంగా చూసే భారత సైన్యం సైనికుల త్యాగం గాని ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించాలనేది భారత ప్రభుత్వం నిర్వహించింది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే మరణం పొందారో వారికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా మనం లైవ్ లో చూసుకున్నాం. వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి అంటే సపోర్ట్ చేయడంతో పాటు వారికి అంటే సానుభూతి వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రతి సందర్భంలో కూడా ఇటు భారతదేశంలో ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందో ఆ టైంలో ఎదురొడ్డి శత్రు దేశాలకు సంబంధించిన సైన్యాన్ని మట్టి కరిపించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఆ సందర్భంలో ఇటు భారతదేశానికి సంబంధించిన కూడా సైనికులు అనేక మంది ప్రాణాలు అర్పించారు. అటువంటి వారి కోసమే ఒక రోజును ఉండాలనేది భారత ప్రభుత్వం నిర్ణయించింది. దానినే ఆ రోజును విజయ్ దివస్ గా నిర్వహించారు. ప్రతి జూలై 26న కార్గిల్ లో విజయ్ దివస్ వేడుకలను నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం కూడా అంటే తాను ఉన్న 15 సంవత్సరాల టర్మ్ లో 10 సంవత్సరాలు ఆల్రెడీ ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయ్ దివస్ వేడుకలు అనేది మొదటిసారి జరుగుతున్నాయి. మూడోసారి ప్రధానిగా చేపట్టిన తర్వాత ఈ సైనికులకు సంబంధించి విజయ్ దివస్ సంబంధించిన వేడుకలను ఘనంగా నిర్వహించాలనేది, వారికి ఘనంగా నివాళులు అర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. దానిలో భాగంగానే ఈ రోజు విజయ్ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంటే ఈ మొత్తం చూసుకుంటే కనుక సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా కార్గిల్ అనేది మనం చెప్పాలి. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించారు పాక్ సైనికులు, ఉగ్రవాదులు. అంటే కార్గిల్ చొరబాటును తొలిసారిగా 1999లో మేలో భారత సైన్యం గుర్తించింది. ఆ వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యలకు దిగి శత్రు దేశాలను మట్టి కరిపించే ప్రయత్నంలో భాగంగా గతంలోనే ఇటు భారత సైన్యం సంబంధించిన సైనికులు అనేక మంది చనిపోయారు. ఇటు శత్రు దేశానికి సంబంధించిన సైనికులు, ఇటు పాకిస్తాన్ సంబంధించిన సైనికులు కూడా అనేక మంది మిలిటెంట్లు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఏదైతే మనం భారతదేశానికి సంబంధించిన సైనికులు 490 మంది చనిపోయారు, వారి వీరమరణానికి గుర్తింపుగా ఒక రోజును ఏర్పాటు చేశారు. అదే విజయ్ దివస్ గా, కార్గిల్ విజయ్ దివస్ గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. అత్యంత సంక్లిష్టమైన పర్వతాలు ఏదైతే పర్వత శ్రేణులు ఏవైతే ఉంటాయి, పర్వతాలు ఏవైతే ఉంటాయి, వాటి మధ్య 2.5 నెలల పాటు పాక్ తో యుద్ధాన్ని భారత సైన్యం కొనసాగించింది. దీనికి ఆపరేషన్ విజయ్ అనే పేరును భారత ప్రభుత్వం పెట్టింది. అంటే పాకిస్తాన్ చొరబాట్లను తరిమి కొట్టేందుకు అక్కడ భారత సైన్యం వీరోచితంగా పోరాడింది. అనేక మంది వీరమరణం పొందారు. ఆపరేషన్ విజయ్ లో భాగంగా టైగర్ హిల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. 1999లో జూలై 26న ఈ చేతిని కార్గిల్ పాక్ తెర నుంచి విముక్తి కల్పించింది భారత సైన్యం. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా 1999 జూలై 26వ తేదీ నుంచి కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సందర్భంలో కార్గిల్ వెళ్ళినప్పుడల్లా ఇటు ఆర్మీతో కలవడం, వారితో మంచిగా మాట్లాడడం, వారితో సరదా గడపడం కూడా చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత సైన్యం ఎవరైతే చనిపోయారో 490 మంది, వారిని స్మరించుకుంటూ ఈ రోజు కార్గిల్లో విజయ్ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. వారికి ఘనమైన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతిని వ్యక్తపరిచారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా నేడు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లదఖ్లోని కార్గిల్లో రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజోత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. 1999 యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలను కలిశారు. కార్గిల్ విజయ్ దివస్ రజోత్సవం సందర్భంగా జూలై 24 నుంచి 26 వరకు ద్రాస్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
से उन्होंने बलिदान करके भारत को विजय दिलाया, पाकिस्तान को सेना को हराया। जी बलिदान हुए जो सैनिक है, हमारे देश के, भारत के जो है मातृभूमि के समर्पण के लिए जिन्होंने बलिदान हुआ, न्यौछावर किया है, वैसे सुपूतों को मैं श्रद्धांजलि अर्पित करने के लिए मैं आया हूँ। और मेरे लिए मेरे जीवन में बहुत अत्यंत गर्व का भी विषय है। वैसे ही आज सारा देश और सभी भी हमारे वीर जवानों के प्रति श्रद्धांजलि अर्पित करते हुए उनके परिवारों को भी हम श्रद्धापूर्वक नमन करते हैं, उनको भी हम याद करते हैं। उनको देखभाल भी करना समाज का भी, सरकार का भी काम है। लेकिन मुझे पूर्ण विश्वास है आज भारत की सेना, हमारे कोई भी देश तिरछी नजर से अगर भारत के ऊपर देखेगा तो भारत की सेना आज बहुत नवीनतम तकनीकों के साथ आज जैसे कारगिल में विजय प्राप्त किया है पाकिस्तान को हरा के, वैसे शक्तियों को भी सबक सिखाने के लिए आज मोदी जी की सरकार में सेना पूरा तैयारी है, ऐसा पूरा विश्वास दिखता है। इसलिए और एक बार मैं हमारे वीर जवानों को श्रद्धांजलि अर्पित करता हूँ। जी